హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనలో చాలామంది అయితే నన్ను మామూలుగా కామెంట్స్ చేస్తారో, అడుగుతారు. ఆంటీ మీకు అసలు మీ ఫ్యామిలీకి ఇన్‌కమ్ ఎలాగా? ఎంతొస్తుంది? మీరు ముగ్గురు పిల్లల్ని చదివిచ్చారు కదా! ఎలా సర్వైవ్ అవుతున్నారని చాలామంది అడుగుతున్నారు. ఈరోజైతే ఈ వీడియోతో మీకు క్లియర్‌గా మా ఫ్యామిలీ ఇన్‌కమ్ ఎంతొస్తుంది? ఎలా వస్తుందనేది క్లియర్‌గా అయితే మీకు షేర్ చేస్తానండి. ఒక ఫ్యామిలీని చూసుకోవాలంటే బ్యాక్ బోన్ అంటే మనమే కదండి. మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీని కూడా మనం చూసుకోగలం. ఈరోజైతే ఒక మంచి కషాయం చూపిస్తున్నాను అనమాట. కషాయం అనొచ్చు, లేకపోతే మనం ఒక టీలా కూడా సిప్ చేస్తూ తాగొచ్చు. ఇందులో అయితే ఒక 4 తమలపాకులు వేసానండి. ఆ నీళ్ళైతే ఒక గ్లాసుడు పోసేసి మనం అలా పెట్టామంటే చక్కగా దగ్గరగా అవుతాయి. కొద్దిగా హనీ వేసుకొని, నిమ్మకాయ కూడా అక్కర్లేదండి. ఆ నీళ్లు మరిగేటప్పుడే తమలపాకు వాసన చాలా బాగుంటుంది. ఇలా తాగామంటే మనకైతే హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ అయినా, ఒకలా పీరియడ్స్ సరిగ్గా రాపోయినా, ఇదైతే లేడీస్‌కి మెనోపాజ్‌లో ఉన్నా కూడా లేడీస్‌కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజైతే ఇంక అంతకంటే ముందు మనకి ఇండస్ వ్యాలీ నుంచి ఏం వచ్చినాయో చూద్దామండి. నేనైతే ఒక 2 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. క్వాలిటీ బావుంది. మంచి స్టెయిన్‌లెస్ స్టీల్ అనమాట. ఇదిగోండి ఇండస్ వ్యాలీ నుంచి అయితే ఈరోజు మనకు ఇలా 2 వాటర్ బాటిల్స్, ఒక కుక్కర్ అయితే వచ్చినాయి. ఇది 5 లీటర్స్ కుక్కర్ అండి. మీరు కూడా ఇండస్ వ్యాలీలో పర్చేస్ చేయాలంటే దాసరి 12 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అప్పుడొకటి తీసుకున్నాం అనుకోండి, మన తరం మన పిల్లల తరాన్ని కూడా చూసేస్తాయి. మనం ఎంత హెల్తీగా ఉన్నామని కాదు, ఎందులో కుక్ చేసుకుంటున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఈ 2 వాటర్ బాటిల్స్ అయితే ఒక్కొక్కటైతే 750 ఎంఎల్ అండి. ఇది మంచి స్టెయిన్‌లెస్ స్టీల్ అనమాట. లోపల కాపర్ కోటింగ్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఒక్కొక్క బాటిల్ 1 లీటర్ తాగలేము అనుకున్నప్పుడు ఒక వాటర్ బాటిల్‌తో ఒక 750 ఎంఎల్ నీళ్ళు తాగేసి, మళ్ళీ తర్వాత ఒక 2 గంటలు ఆగినాక మళ్ళీ తాగొచ్చు. ఈ కుక్కర్‌లో ఏంటంటే ఇదిగోండి, నేను ఈరోజు నానబెట్టిన కందిపప్పు అయితే ముందు వేసేసాను. ఇప్పుడు మీకు పులావ్ రైసు, వెజిటబుల్స్ రైస్ అలా చూపిస్తాను కదా! ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే మనకైతే చాలా హెల్తీ అనమాట. పప్పంతా ఉడికిపోయిందండి. నేను చాలా సార్లు ఏంటంటే కూరగాయ ముక్కలన్నీ కలిపి స్టీమ్ చేస్తాను. అలా కాకుండా మనకు కూడా రైస్‌తో ఇలా సాంబార్‌లా తినాలనిపిస్తది కదండీ! అలాంటప్పుడు చిలకడ దుంప దగ్గర నుంచి, గుమ్మడికాయ దగ్గర నుంచి అన్నీ కూరగాయ ముక్కలు. ఇందులో ఏంటంటే మనకి కూరగాయ ముక్కలే ఎక్కువ ఉంటున్నాయి. ఇవన్నీ కలిపేస్తే మనకైతే ఆ రోజు ఒక వంటకం కూడా అయిపోతుందనమాట. ఇంకా చాలామందైతే పాపకు పెళ్ళైపోయింది, మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారు? మీకు ఇన్‌కమ్ ఎలా వస్తుంది? అని చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారండి. అందుకే చాలా రోజుల నుంచి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈరోజైతే క్లియర్‌గా మీకైతే చెప్తాను. ఇదిగోండి, ఇంక ఇలా చేసుకున్నామంటే మనకు వంట కూడా తొందరగా అయిపోతుంది కదా! నేను కూడా ఇప్పుడు మాకు మాస్టర్లు ఊరెళ్ళారు. ఇంకొచ్చేస్తారండి. మాకు ఇంకా ఇలాంటి వంటలన్నీ తొందరగా చేసుకుంటే మనకు కూడా చక్క పని అయిపోతుంది. దాసరి 12 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇండస్ వ్యాలీలో కుక్కర్లే కాదండి, కడాయిల దగ్గర నుంచి, బిర్యానీ పాటుల దగ్గర నుంచి చాలా రకాలున్నాయి. మనకు సైజుల వారీగా కూడా 3 లీటర్స్ కుక్కర్ కావాలన్నా మనం తీసుకోవచ్చు. నేనైతే ఇలా 5 లీటర్స్ కుక్కర్ అనుకోండి, మనకంటే వండుకుంటానికి ఈజీగా ఉంటదని చెప్పి నేనైతే ఇలా పెద్దది తీసుకున్నా. ఎవరైనా మన ఇంటికి గెస్ట్‌లొచ్చినా, చుట్టాలొచ్చినా మనమైతే ఇందులో చేసేసుకున్నామంటే పనంతా ఒక్కసారి అయిపోతుంది. చూస్తున్నారు కదా! చక్క తాలింపు వేసేసుకుంటే ఇది రైస్‌లోకి, ఇడ్లీలోకి అలా దేంట్లోకన్నా తినొచ్చండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు తిన్నా కూడా చాలా హెల్తీ అనమాట. అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసాము. ఇదిగోండి, ఇలా కూరగాయ ముక్కలు ఎక్కువ, రైస్ తక్కువ. ఈరోజైతే నేను ఇంకా ఉల్లిపాయలు అన్నీ కోసి ఆమ్లెట్ వేశాను. అక్కడితో నాకు వంట పని కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా మాస్టర్స్ అయితే ఊరెళ్తున్నారని చెప్పాను కదండీ! వాళ్ళకైతే చిన్న షాపింగ్ చేద్దాం. నేనన్నా మీరే తెచ్చుకోండి అంటే, లేదు లేదు మేడం, మీరొస్తేనే వస్తాను, లేకపోతే మాకేమొద్దు ఏమొద్దు అంటారు ఎప్పుడు అడిగినా సరే. ఇంకా నేనే వెళ్ళి ఎంబడి పెట్టుకెళ్తాను. వర్క్ ఉంది. ఇంకా మళ్ళీ ఇంక రేపే అనమాట వీళ్ళెళ్ళేది. సరే వర్క్ వచ్చినాక చేసుకోవచ్చులే, వచ్చేయండి అని చెప్పి ఇంకా మా చిన్న అబ్బాయి, నేను, మాస్టర్లు, ఇంకా ఇద్దరు మాస్టర్లు అయితే ఇంకా ఆ తర్వాత రోజు వెళ్తారు. ఇంకా వీళ్ళని తీసుకొని అయితే షాపింగ్కి వెళ్తున్నామండి. ఇదిగోండి, ఇంక చాలామంది మన షాప్ ఇప్పటికి కూడా ఎక్కడని అడ్రస్ అడుగుతారు. ఇదిగోండి, మెట్రో హోమ్ డెకార్ అని ఉంటుంది. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి ఆపోజిట్ రోడ్డు, సిద్ధార్థ నగర్ 4th లైన్ అండి.
ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అడుగుతారండి. మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ ఎంతో చెప్తావా? చెప్తావా? అని చెప్తానండి. మా ముగ్గురు పిల్లలైతే ఎంబీఏ చేశారు. ఎవరికి వచ్చిన జాబులైతే వాళ్ళు చేసుకుంటున్నారు. నాకేంటంటే ఏదన్నా మనం బిజినెస్ చేయాలి. నేనే కాదు మా పిల్లలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు గట్టిగా నిలబడాలని నేను అనుకుంటాను. అయితే ఫస్ట్ నుంచి అయితే ఫుడ్ బిజినెస్ పెడదామా? లేకపోతే ఇంకా ఈ క్లాతింగ్ బిజినెస్ పెడదామా? అని అనుకుంటున్నామండి. నాకైతే ఈ క్లాతింగ్ బిజినెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న పిల్లలప్పుడు కూడా మా పాపకే కానీ పిల్లలకే కానీ నాకు ఈ పిల్లలకి ఏదైనా మనం రెడీమేడ్ కొన్నా మళ్ళీ దాన్ని రీమోడల్లా చేయించేదాన్ని అనమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ అది. మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో దిగామనుకోండి అది అదైతే మనం 100% బాగా చేయగలం అనమాట. ఇంకా అందుకే నేను చెప్పి మీ బొటిక్లో అయితే దిగామండి. అంతకుముందు మా అబ్బాయి చిన్న అబ్బాయిని కూడా అమ్మ నీకు ఎవరైనా ₹1,00,000 శాలరీ ఇస్తే జాబ్ చేస్తావా చేస్తావా అని. 1,00,000 కాదండి ఇప్పుడు నేను అంతకంటే డబుల్ కంటే డబుల్ ఇస్తున్నాను అనమాట వర్కర్స్కి కానీ మా ఎంప్లాయీస్కే కానీ. ఏదైనా అండి మనం చేసిన చిన్న పనైనా పెద్ద పనైనా ఈరోజు కష్టంగా అనిపిస్తుంది. నాకు కూడా ఫస్ట్లో అబ్బాయి ఇవన్నీ చూసుకోవాలంటే చూసుకోగలమా అనుకునేదాన్ని. ఇంకా మా పిల్లల సపోర్టు ఇంకా హార్డ్ వర్క్ అండి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా కష్టం చేసినప్పుడు దాని ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడైతే మా ఫ్యామిలీ ఇన్కమ్ చాలా బాగుంది. అంతేకాకుండా మీకు తెలుసు కదా మాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఏదైనా ప్రమోషన్స్ ఏదైనా మంచివి మనకి ఉపయోగపడతాయి అనుకున్నవైతే అవి కూడా చేస్తాను. దాన్ని బట్టి కూడా మాకైతే ఇన్కమ్ వస్తుంది. ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా మా దగ్గరే ఉన్నారు. మా పాప కూడా చాలా హెల్ప్ చేస్తుంది మాకు. అలాగే మా ఫ్యామిలీ ఇన్కమ్ అంటే ఇంకా మా ముగ్గురు పిల్లల శాలరీ నా శాలరీ అంతా కలుపుకొని అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీకైతే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. బిజినెస్ అన్నప్పుడు ఏ చిన్నదైనా పెద్దదైనా మనం ఫిజికల్గానే కాదండి మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మాకు చిన్నప్పుడైతే మీకు అంతకుముందు వీడియోస్లో ఒకసారి చెప్పాను. మాకు పౌల్ట్రీ ఫామ్ ఉండేది. కట్లెడితే అంటే పుల్లలు ఇదివరకు ఇప్పుడంటే గ్యాస్లు వచ్చినాయి కానీ ఇదివరకు ఎప్పుడు పుల్లలు పొయ్యిల మీదే ఉండేవాళ్ళు కదా. కట్లెడితే ఉండేది. ఇలా మాకైతే బిజినెస్లు ఎక్కువ ఉండేవి. కోళ్ళ ఫారం కోళ్ళు కానీ గుడ్లు కానీ అన్నీ మేమే ఎక్కువ అమ్మేవాళ్ళం. అయితే ఎప్పుడన్నా నన్ను నన్ను అక్కడ అమ్మే దగ్గర నన్ను ఉంచినప్పుడైతే నేను ఎవ్వరికి అప్పు కానీ లేకపోతే రేపు ఇస్తాము తర్వాత ఇస్తామంటే అసలు ఒక్కళ్ళకి కూడా ఇచ్చేదాన్ని కాదు. ఎవరైనా మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అయితే మా అమ్మ మా నాన్నతో అనేవాళ్ళు అమ్మ నువ్వు మీ మీ ఆయన పర్వాలేదు కానీ ఈ బుడ్డదాన్ని ఉంచేవంటే అసలు అమ్మో అసలు ఎంత గట్టిదో ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తామన్నా కూడా ఇచ్చేది కాదు. ఎందుకంటే అండి ఆ చిన్నప్పుడు కూడా మేము చూసేవాళ్ళం మా అమ్మ అందరికి అప్పులు ఇస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి కూడా ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళని వసూలు చేసుకురావడానికి నన్ను మా చిన్నాన్ని నేను పంపించేది. అందుకే నేను అసలు ఇచ్చేదాన్నే కాదు. అలా ఎప్పుడైనా మనం అందరి దగ్గర మంచివాళ్ళంలాగా ఉండాలని అనుకోక్కర్లేదు. బిజినెస్ దగ్గర ఎప్పుడైనా సరే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఎలా చేయాలో అలా మన మైండ్తో మనమే ఆలోచించుకోవాలి. అలా అండి అంత తేలిగ్గా కాదు. చాలా మెంటల్గా అయితే మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఏదన్నా చేసామంటే అంత ఈజీగా అయిపోతుంది అనుకుంటారండి. ఏది అంత ఈజీ ఇప్పుడు ఈ బిజినెస్లో కూడా నేను కస్టమర్స్కి వాళ్ళు ఎప్పటికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరు పేమెంట్ చేశారు అవన్నీ రాసుకొని ఎవరికి ఎప్పుడు కొరియర్ చేయాలి ఎవరికి ఎలాంటి వర్క్ వాళ్ళ మెజర్మెంట్స్ ఏంటి. కొంతమంది మెజర్మెంట్స్ కూడా సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళ ఫోటో పెట్టి ఈ మాస్టర్లకి ఇక్కడ మగ్గం చేసే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇవన్నీ చూపించి చేయాలంటే 1-2 అంటే గుర్తుపెట్టుకుంటామండి. చాలా వచ్చినప్పుడు అయితే అస్సలు గుర్తుపెట్టుకోలేము. ఒక్కోసారి మైండ్ కూడా పనిచేయదు. ఇంక ఇంటికి రావడం పడుకోవడం మళ్ళీ పొద్దున్న లెగిసి వెళ్ళడం. అలా ఎంత హార్డ్ వర్క్ చేసినా మన కష్టానికి చెప్తున్నాను కదండి. ఏ పనైనా సరే మనం ఆడవాళ్ళం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటేనే మన ఒక ఫ్యామిలీని మనమైతే ఫ్యామిలీని కూడా స్ట్రాంగ్గా నడిపించగలమని అయితే నేను గట్టిగా చెప్తాను. మీరు కూడా ఇంట్లో మేము అది చేయలేము ఇది చేయలేము అనుకోకుండా ఏదైనా మీకు నచ్చింది స్టార్ట్ చేయండి. ఒక మంచి సక్సెస్ని అయితే మీరు కూడా చూస్తారు. ఇదిగోండి ఇంకా వీళ్ళకైతే ఊర్లో వెళ్తున్నారు కదా వీళ్ళు కొంచెం స్వీట్స్ అని నెక్స్ట్ వాళ్ళ పండగ కూడా వస్తుంది ఫ్యామిలీతో కూడా వీళ్ళంతా ఉంటారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళందరికి కావాల్సినవన్నీ తీసుకొని బాగున్నాయి అనమాట. అందుకనే మీకు కూడా చూపిస్తున్నాను. కొన్ని అయితే ఇంకా నేనేమనుకున్నానంటే వీళ్ళందరికీ ఇక్కడే కుట్టించిద్దాం అనుకుంటే అస్సలు వీళ్ళు వెళ్ళే వరకు కూడా అసలు ఖాళీ లేదండి. ఇంకా కస్టమర్స్ ఇవ్వాల్సినవి ఉంటే ఇంకా నెక్స్ట్ జూన్ 20 తర్వాత ఇస్తామని చెప్పామన్నమాట. ఇంకా అలా అసలు ఖాళీనే లేదు. లేకపోతే వాళ్ళ పిల్లలకు కూడా ఇక్కడే స్టిచ్ చేద్దామని నేనైతే కొన్ని మెటీరియల్స్ కూడా తెచ్చి వాళ్ళకి అక్కడ పెట్టాను. ఇంకా అప్పటికప్పుడు కుదరలేదని ఇంక ఇలా రెడీమేడ్లే తీసుకొని నాకు తోచినంత అండి కానుక పెద్దదైనా చిన్నదైనా మనం మనస్ఫూర్తిగా ఇచ్చామంటే మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మనమే కాదు మన దగ్గర ఉన్న
ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు కూడా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా ఎవరైనా. అలా అయితే వాళ్ళనైతే ఇలా హ్యాపీగా పంపిస్తున్నాం అనమాట. వీళ్ళు కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళారండి. ఇంకా అందుకనే చాలా రోజులు, ఒక 20 రోజులు అయితే వెళ్ళుంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ 15, 16 తారీఖుల నుంచి అయితే మళ్ళీ ఇంకా ఓపెన్ చేస్తాము. ఇంకా నేను కూడా చాలా బిజీ అయిపోతాను. ఇదండి మా ఫ్యామిలీ ఇన్కమ్ సోర్స్ అనేది, ఇలా అనమాట. ఇంకా ఇప్పుడైతే మీకు చిన్న ప్రశ్న వేస్తాను చూడండి. మా ఎంబీఏ చదివిన 3 ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇలా అయితే నేను చక్కగా ఇదైతే వీళ్ళనైతే హ్యాపీగా అయితే పంపిస్తున్నాను. అది బిజినెస్ అయినా, ఫ్యామిలీ అయినా, ఏదైనా ప్రతీదీ మీతోనే షేర్ చేసుకుంటానండి. ఇంకా నెక్స్ట్ విజయవాడ బందర్ రోడ్లో అయితే ఒక మంచి షాప్ పెట్టాలనే ఆలోచన కూడా ఉంది. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మీకే చెప్తున్నాను. అదైతే పెట్టినాక మీకు కూడా చూపిస్తాను. అంతేకాకుండా ఇప్పుడు మన బొటిక్ పెట్టండి ఇంకా 1 ఇయర్ దగ్గరలో ఉంది. ఒక నెక్స్ట్ అయితే మంచి సేల్ కూడా పెట్టబోతున్నాను అనమాట. ఇంకా విజయవాడలోనే కాకుండా హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నామండి. మీ అందరి అభిమానం, ఆశీస్సులు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి ఇంకైతే కొన్ని అయితే ఫ్రూట్స్ అయితే ఇవైతే ఇలా మందేసి పండించినవి కాకుండా ఇలా ఒరిజినల్‌గా పండినయి అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంక మా పాపకు పంపిద్దామని ఒక పక్కన పెట్టాను. బాగున్నాయి కదా! ఇలా ఇదిగోండి దానికి ఆ కార్బెట్ అవన్నీ ఏసి పండించకుండా ఇలా పండినవైతే చాలా టేస్ట్ కూడా బావుంటాయి. అంతేకాకుండా ఏ బిజినెస్ చేసినా మనం కూడా చాలా హెల్తీగా ఉండాలి. మనల్ని ఎవ్వరు పట్టించుకోరండి. మనకు మనమే పట్టించుకోవాలి. చూస్తున్నారు కదా! ఇవైతే ఖర్జూరాలు. ఇవి ఒక సీజన్ అప్పుడైతే మనకు బాగా పచ్చివిలా దొరుకుతాయి కదా! అలాంటివి తింటే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ పెరగదు. పండు ఖర్జూరాలు కాకుండా ఇలాంటివి నేను ఎప్పుడు తెచ్చి ఇలా పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడైతే ఇదివరకైతే ఇంట్లో ఉండేదాన్ని. ఇప్పుడైతే బొటిక్కి వెళ్ళిపోతున్నాను కదా! అస్సలు టైమే ఉండట్లా. ఇలాగ అన్నీ నీట్‌గా నీళ్ళలో నానబెట్టి కడిగి ఇలా పెట్టేసుకుంటే మార్నింగ్ జ్యూస్‌లో కానీ, స్మూతీలో కానీ, ఏమైనా కొన్ని ఫ్రూట్స్ కానీ, ఇలా లీచీలు కూడా ఇలా నీట్‌గా కడిగేసి చక్కగా క్లాత్ మీద వేసి ఆరబెట్టేసి ఇలా పెట్టుకున్నాను. 4 పట్టుకెళ్ళిపోయామంటే మనం ఇలా బ్రేక్‌ఫాస్ట్ కింద కూడా తినేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు జిమ్‌కి కూడా వెళ్తున్నాను కదా! కొద్దిగా వెయిట్ లాస్ అయినాక లేకపోతే జిమ్‌లో ఏం వర్కౌట్స్ చేస్తున్నానో అవి కూడా మీకు చూపిస్తాను. మనం ఒక బిజినెస్ చేయాలంటే ఎవరైనా లేడీస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ముందు మీరు హెల్త్‌ని బాగా చూసుకోండి. ఎవ్వరన్న మాటలు పట్టించుకోవద్దు. చిన్నదా పెద్దదా అనేది మీరు కూడా స్టార్ట్ చేయండి. నేనే కాదు మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి ఇవైతే షుగర్కి కూడా బాగా పనిచేస్తాయి. అందుకే ఇలా నేరేడు పళ్ళు అన్నీ తీసుకున్నాను. ఏ బిజినెస్ చేసినా మన కస్టమర్స్ కూడా చాలా మంచోళ్ళండి. సొంత ఇంట్లో మనిషిలాగా ప్రేమిస్తారు. ఆంటీ డ్రెస్లే కాదు మాకు ఇలా బ్యాంగిల్స్ కూడా తెచ్చి పెట్టాలంటే ఇదిగోండి ఇక్కడ మన షాప్కి దగ్గరలో బందర్ రోడ్లో బామా ఎంపోరియం అని ఉంది. బ్యాంగిల్స్ దగ్గర నుంచి వాళ్ళైతే ఈ లెహెంగా తీసుకున్నారండి. దాని మీద మ్యాచింగ్ తీసుకోమన్నారు. లెహెంగా అంతా తీసుకెళ్తే అది ఇలా ముడతల్లా పడిపోద్దని చెప్పి నేనైతే దారపుండ పట్టుకెళ్ళాను బ్లూ కలర్‌కి. వాళ్ళకైతే వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాను. ఇలా యూఎస్‌లో ఉంటారనమాట. వాళ్ళ పాపకైతే ఇలా బ్యాంగిల్స్ ఇదిగోండి దారపుండ తెచ్చుకున్నాను మ్యాచింగ్‌కి. ఇలా వాళ్ళకి ఏవి నచ్చినాయో నేను ఇలా వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాను. నాకు కూడా చాలా వర్క్ ఉంటుందండి. కాదు అనలేను. సరే నేనే వెళ్తానులేమ్మా అని చెప్పి వాళ్ళకి కావాల్సినవి తీసుకొని ఇదిగోండి ఇంకా బామా ఎంపోరియానికి వచ్చాను. ఇక్కడికి ఏంటంటే మనకి ఏదైనా ఫంక్షన్‌కి బ్యాంగిల్స్ దగ్గర నుంచి హెయిర్‌కి పెట్టుకునేవి కానీ, క్లిప్పులు కానీ మొత్తం ఆల్ ఇన్ వన్ మొత్తం దొరుకుతాయి అన్నమాట. ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా మా మాస్టర్‌లకి చెప్పి వస్తాను. కాసేపు చూడండి ఎవరైనా వస్తే అని. టైం తీసుకొని ఇటు వస్తాను. ఇంకా నాకైతే ఒక్కోసారి అసలు టైం కూడా ఉండదు. ఏదో టైం చూసుకొని వెళ్దాంలే అనుకొని వచ్చాను. ఇదిగోండి ఇలా మనకి ఇలా డెకరేట్ చేసుకోవడానికి చిన్న చిన్న బొమ్మల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. ఇది విజయవాడ బందర్ రోడ్లో ఉందండి. ఇంకా అది తీసేసుకొని అయితే నేను ఇంకా బయలుదేరిపోయాను. నన్ను కూడా చాలామంది తెలిసిన వాళ్ళే గానీ, ఫ్రెండ్సే గానీ, మన వీడియోస్ చూసేవాళ్ళే గానీ, లేదండి మేము ఇంట్లో పనులు చేసుకునేసరికి అసలు మాకు ఓపిక ఉండట్లేదు, టైం సరిపోవట్లేదు అంటారు. నేను కూడానండి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని, అన్నీ చేసుకొనే ఇక్కడ బుటిక్కొస్తాను. అలా మనం ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం ఎందుకంటే మనం స్ట్రాంగ్‌గా మన కుటుంబాన్ని నడిపిస్తే రేపు మన పిల్లలకు కూడా మనం పడిన బాధలు కాకుండా మన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. చాలా స్ట్రాంగ్‌గా నిలబడతారు. అందుకే పెద్దదైనా, చిన్నదైనా ఏదైనా సరే మీరు కూడా స్టార్ట్ చేయండి. ఏ బిజినెస్ అయినా సరే. ఇంకా బామా ఎంపోరియం నుంచి వచ్చేటప్పుడు మా పాప వాళ్ళ అత్తగారైతే ఇక్కడ పీవీపీ మాల్ దగ్గర వాళ్ళకి ఏదో పనుండి వచ్చారండి. ఫోన్ చేస్తే ఇంక వాళ్ళని కలిసినట్టుంటదని చెప్పి మేము కూడా వచ్చాము. ఇదిగోండి మా పాప వాళ్ళ ఆడపడుచు చిన్న బుడ్డి హేతుగా మాకు చాలా ఇష్టం అన్నమాట.
ఆడపడుచు అంటే ఒక్కడే కదండీ వాళ్ళకి లేరంట. లేదండి వాళ్ళ ఆడపడుచులాగేననమాట ఆ పాప కూడా. ఇంకా నెక్స్ట్ అయితే తర్వాత మా మాస్టర్‌లయితే కొంతమంది ముందెళ్లారు. కొంతమందయితే ఒక 2 డేస్ ఆగినాకెళ్లారు. వాళ్ళకి కూడానండి ఇదిగోండి కొన్ని స్వీట్ బాక్సులు వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా ఇలా కొన్ని ఇలా కవర్‌లో పెట్టి కొంచెం మనీ, స్వీట్స్, కొన్ని ఫ్రూట్స్ అలా కూడా వీళ్ళందరికీ ఇలా రెడీ చేసి అయితే ఇస్తున్నాను. ఇదిగో మనకి మన బిజినెస్‌లో మనం ఎలా చేసినా అండి మన దగ్గర ఉన్న వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉండాలని నేను కూడా అనుకుంటాను. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇలా అనేవాళ్ళు గూడా ఉంటారండి. అదేముందిలే ఎవరన్నా చేసేయచ్చులే అంటారు. అది చెప్పడం చాలా తేలిగ్గానే అందులో దిగితేనే లోతెంతుందో తెలుస్తుందండి. అదెంత మనం మైండ్‌తో ఏ బిజినెస్ అనే సరే అది మన మైండ్‌తో ఎంత తీసుకుంటున్నాం అనేది మనకే తెలుస్తుంది. అనుకునేవాళ్ళు అనుకుంటారండి. మన పని ఇప్పుడు కొత్తగా బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే చాలా స్ట్రాంగ్‌గా ఉండండి లేడీసు. అలాగే మీ హెల్త్‌ని గూడా చూసుకోండి. మనం చేసే పని కరెక్ట్‌గా జెన్యూన్‌గా చేస్తున్నామా లేదా అనేది అది మన మనసుకే తెలుసు. అలాగే స్ట్రాంగ్‌గా నిలబడండి. మీరు కూడా చాలా మంచిగా సక్సెస్ అవుతారు నాకు తెలిసి. ఇదిగోండి ఇంకా మాస్టర్స్‌కైతే ఇవ్వాల్సినయన్నీ ఇచ్చేస్తున్నాము. ఇదండి మా బిజినెస్‌లో వచ్చే ఇన్‌కమ్ గానీ, మేమైతే ఇలా ఎంత బాగా సక్సెస్ అయ్యామో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.